హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయడం వల్ల నాకెంతో ఎంకరేజింగ్గాను, సపోర్టింగ్గాను మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి నాకెంతో హెల్ప్ఫుల్గా ఉంటుందండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో మనం చూసినట్లుగా క్లౌజ్ సాల్స్మన్ బాడీలో ఉంటాడు. క్లౌజ్ క్యాథరిన్ని ఆ డ్యాగర్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. దానికి క్యాథరిన్ వాళ్ళు ఆ డ్యాగర్తో ఎలీజాని చంపేశారు. ఎలీజా ఇప్పుడు సాల్వేటస్ బ్రదర్స్ వాళ్ళ ఇంట్లో ఉన్న బేస్మెంట్లో ఉన్నాడు అని చెప్తుంది. క్లౌజ్ క్యాథరిన్ని కంపైల్ చేసి వాళ్ళ ప్లాన్స్ ఏంటి అని అడుగుతాడు. క్యాథరిన్ వాళ్ళు నిన్ను చంపాలనుకుంటున్నారు బోని సహాయంతో, బోని ఒక మంత్రగత్తె అని చెప్తుంది. దానికి క్లౌజ్ అవునా, తన దగ్గర అంత ఎక్కువ మ్యాజిక్ పవర్ ఉందా అని అడుగుతాడు. క్యాథరిన్ నాకు తెలిసినంత వరకు బోనీ దగ్గర పవర్స్ లేవు, తన పవర్స్ అన్నీ జానస్ తీసేసుకున్నాడు, జానస్ చనిపోయాడు, బోనీకి పవర్స్ తిరిగి వచ్చాయో లేదో నాకు తెలియదు అని అంటుంది. క్లౌజ్ క్యాథరిన్తో నేను ఎలీనా దగ్గరికి వెళ్తున్నాను, నేను బయటికి వెళ్ళి వచ్చేంత వరకు నువ్వెక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదు అని తనను కంపైల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బోనీ ఎలీనా కోసం డీమాన్ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఎలీనాతో ఒక లాయరు ఇంటి పేపర్స్ మీద సైన్ చేయించుకుంటూ ఉంటాడు. సైన్ చేయంగానే ఎలీనా పేరు మీదకి ఆ ఇల్లు మారిపోతుంది. బోని ఎలీనాని వాళ్ళని నిన్ను కాపాడడానికి నీకు వాళ్ళ ఇల్లు రాసిచ్చారా అని అడుగుతుంది. దానికి ఎలీనా అవును, నాకంటూ ఒక ఇల్లు ఉంటే ఏ వ్యాంపైర్స్ నా ఇన్విటేషన్ లేకుండా లోపలికి రాలేరు, నేను సేఫ్గా ఉండొచ్చు అని అంటుంది. స్టీఫెను డీమాను ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలీనా అక్కడికి వస్తుంది. ఇద్దరు లోపలికి వెళ్ళబోతారు. అయితే వాళ్ళకి ఇన్విటేషన్ లేని కారణంతో వాళ్ళు బయటే ఉండిపోతారు. ఎలీనా స్టీఫెన్ని లోపలికి రమ్మని పిలుస్తుంది. స్టీఫెను లోపలికి వెళ్ళిపోతాడు. డీమాను ఎలీనాతో నన్ను కూడా లోపలికి ఇన్వైట్ చేయమని అడుగుతాడు. దానికి ఎలీనా డీమాన్తో నువ్వు మంచిగా ఉండాలి, మన ఇద్దరి మధ్య ఎలాంటి అబద్ధాలు కానీ సీక్రెట్స్ కానీ ఉండకూడదు అని అంటుంది. అలా అయితే నేను నిన్ను లోపలికి ఇన్వైట్ చేస్తాను అని అంటుంది. దానికి డీమాన్ కూడా సరే అంటాడు. తరువాత ఎలీనా డీమాన్ని లోపలికి ఇన్వైట్ చేస్తుంది. డీమాను లోపలికి వస్తాడు. ఎలీనా బోని స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతారు. డీమాను వాళ్ళని చూస్తాడు. డీమాను ఎలీనాతో నువ్వు బయటికి వెళ్ళడం అంత మంచిది కాదు, బయట క్లౌజ్ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు అని అంటాడు. ఎలీనా డీమాన్తో నన్ను కాపాడడానికి బోని నా పక్కనే ఉంది, ఇంకా నాకు భయం ఎందుకు అని అంటుంది. దానికి బోని కూడా అవును, నేను క్లౌజ్ కనిపిస్తే తనని చంపేస్తాను అని అంటుంది. తరువాత ఇద్దరూ కలిసి స్కూల్కి వెళ్ళిపోతారు. మ్యాథ్ పోలీస్ షెరీఫ్ని కలుస్తాడు. క్యారలైన్ నన్ను తనతో డ్యాన్స్ చేయడానికి రమ్మంది, నాకు చాలా భయంగా ఉంది, నాకేం చేయాలో అర్థం కావడం లేదు అని అంటాడు. పోలీస్ షెరీఫ్ మ్యాథ్తో నువ్వేం భయపడకు, క్యారలైన్ తను నీకు చెప్పిన విషయాలన్నీ నువ్వు మర్చిపోయావు అని తను అనుకునేదాకా మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అంటుంది. పైగా క్యారలైన్ ఒక్కతే వ్యాంపైర్ కాదు, ఆ సాల్వేటస్ బ్రదర్స్ కూడా వ్యాంపైర్సే, అలానే ఆ టైలర్ వాళ్ళ ఫ్యామిలీ ఏమో తోడేలు జాతికి చెందిన వాళ్ళు. ఇవన్నిటిని సార్ట్అవుట్ చేయాలంటే నాకు కొంచెం టైం కావాలి, కాబట్టి నువ్వు భయపడకుండా తనతో మంచిగా ఉండు అని అంటుంది. స్కూల్లో ఎలీనా బోని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా వాళ్ళ దగ్గరికి వాళ్ళ క్లాస్మేట్ వస్తుంది. ఆ అమ్మాయి ఎలీనాతో నువ్వెక్కడున్నావా ఎలీనా, నేను నీ కోసం అంతా వెతుకుతున్నాను అని అంటుంది. నాకు ఒక అబ్బాయి కనిపించాడు, తను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, తను నీతో డ్యాన్స్ చేయాలనుకుంటున్నాడు అని ఎలీనాతో అంటుంది. బోని ఆ అమ్మాయితో ఎలీనాకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పు అని అంటుంది. ఆ అమ్మాయి వాళ్లతో తన పేరు క్లౌజ్ అని చెప్పాడు అని అంటుంది. ఆ విషయం విన్న బోని ఎలీనా షాక్ అయిపోతారు. ఒకరినొకరు చూసుకుంటారు. వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే క్లౌజ్ స్కూల్లోనే ఉన్నాడని. బోని ఆ అమ్మాయిని క్లౌజ్ ఎక్కడ ఉన్నాడని అడుగుతుంది. దానికి ఆ అమ్మాయి నాకు తెలీదు అని చెప్తుంది. బోని ఎలీనా ఈ అమ్మాయికి ఏమీ తెలీదు, ఈ అమ్మాయిని క్లౌజ్ కంపైల్ చేసి మన దగ్గరికి పంపించాడు అని అనుకుంటారు. బోని ఎలీనా ఇంటికి తిరిగి వెళ్తారు. స్టీఫెన్తో డీమాన్తో స్కూల్లో జరిగిన విషయాన్ని చెప్తారు. డీమాను అయితే క్లౌజ్ మనల్ని ఈరోజు నైట్ డ్యాన్స్ పార్టీలో కలవబోతున్నాడు, కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే తను ఎలా ఉంటాడో మన ఎవరికీ తెలీదు అని అంటాడు. ఈలోగా అక్కడికి సాల్స్మ్యాన్ వస్తాడు. అంటే సాల్స్మ్యాన్ రూపంలో ఉన్న క్లౌజ్ అన్నమాట. డీమాను సాల్స్మ్యాన్తో క్లౌజ్ స్కూల్కి వచ్చాడు, తను మనకి హింట్ ఇచ్చాడు, ఈరోజు నైట్ డ్యాన్స్ పార్టీలో తను మనల్ని కలవబోతున్నాడు, మనము సిద్ధంగా ఉండాలి అని అంటాడు. దానికి సాల్స్మ్యాన్ క్లౌజ్ చాలా పవర్ఫుల్, తనను మనం చంపగలమా అని అంటాడు. బోని నేను క్లౌజ్ని చంపుతాను, తనను చంపడానికి కావాల్సిన పవర్ నా దగ్గర ఉంది అని తన పవర్ని చూపిస్తుంది. ఇదంతా చూసిన సాల్స్మ్యాన్ రూపంలో ఉన్న క్లౌజ్కి అర్థమైపోతుంది బోనీకి తన శక్తులు తిరిగి వచ్చాయని. సాల్స్మ్యాన్ ఇంటికి తిరిగి వెళ్తాడు. క్యాథరిన్తో బోనీకి తన పవర్స్ తనకి తిరిగి వచ్చాయని చెప్తాడు. అలాగే అక్కడున్న వెపన్స్ని చూసి
ఈ సాల్స్‌మ్యాన్ ఏం చేస్తాడని అడుగుతాడు. దానికి క్యాథరిన్ సాల్స్‌మ్యాన్ ఒక లోకల్ వ్యాంపైర్ హంటర్ అని చెప్తుంది. తన మాంత్రికుడైన మ్యాడ్ డాగ్స్ క్లౌజ్ దగ్గరికి వస్తాడు. బోనీ మిమ్మల్ని చంపాలంటే తన పూర్తి ఎనర్జీని ఉపయోగించాలి, అంటే తను చనిపోవాలి అని అంటాడు. మీరు తన మీద అటాక్ చేస్తూ ఉండండి, తను డిఫెండ్ చేస్తూ ఉంటుంది, తరువాత తన శక్తినంతా కోల్పోతుంది. ఒకవేళ తను మిమ్మల్ని చంపేసిన ఈ శరీరమే చనిపోతుంది, మీ ఆత్మను నేను నా మంత్రశక్తులతో కాపాడతాను అని అంటాడు. క్యారలైన్ డ్యాన్స్ పార్టీకి రెడీ అవుతుంది. వాళ్ళమ్మ తన దగ్గరికి వస్తుంది. వాళ్ళమ్మతో క్యారలైన్ నేను ఎలా ఉన్నానని అడుగుతుంది. దానికి వాళ్ళమ్మ నువ్వు చాలా బాగున్నావని అంటుంది. ఈలోగా మ్యాథ్ క్యారలైన్ తీసుకువెళ్ళడానికి వస్తాడు. తరువాత క్యారలైన్ తీసుకుని మ్యాథ్ అక్కడ నుంచి డ్యాన్స్ పార్టీకి వెళ్ళిపోతాడు. జెర్మీ బోనీ డ్యాన్స్ పార్టీకి వస్తారు. అయితే జెర్మీ బోనీ గురించి చాలా కంగారు పడతాడు. జెర్మీ తన చేతికి ఉన్న రింగ్ తీసి బోనీకి ఇస్తాడు. ఒకవేళ నువ్వు చనిపోయినా ఈ రింగ్ వల్ల మళ్ళీ బ్రతుకుతావని అంటాడు. బోనీ జెర్మీతో ఈ రింగ్ నాకు ఉపయోగపడదు, మాంత్రికులకి ఈ రింగ్ ఉపయోగపడదు, మనుషులకి మాత్రమే, ఎవరైతే సూపర్ న్యాచురల్ పవర్స్ వల్ల చనిపోతారో వాళ్ళకి మాత్రమే ఇది పనిచేస్తుంది అని అంటుంది. ఈలోగా అక్కడికి డీమాన్ వస్తాడు. డీమాను బోనీని నువ్వు రెడీగా ఉన్నావా అని అడుగుతాడు. దానికి బోనీ నేను రెడీగా ఉన్నాను అని చెప్తుంది. తరువాత డీమాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్టీఫెన్, ఎలీనా బోనీ అండ్ జెర్మీ దగ్గరికి వస్తారు. తరువాత వాళ్ళ నలుగురు కలిసి పార్టీకి వెళ్తారు. వీళ్ళంతా లోపలికి వెళ్ళి క్లౌజ్ కోసం వెతుకుతూ ఉంటారు. కానీ క్లౌజ్ ఎలా ఉంటాడో వీళ్ళల్లో ఎవ్వరికీ తెలియదు. ఒక అమ్మాయి స్టేజ్ మీద నుంచుని మైక్లో మాట్లాడుతూ ఉంటుంది. ఈ పార్టీ ఎలీనా కోసం, క్లౌజ్ తరపు నుంచి అని అంటుంది. అది విన్న స్టీఫెన్, బోనీ, ఎలీనా, డీమాను షాక్ అయిపోతారు. వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే క్లౌజ్ ఇక్కడే ఉన్నాడని, తను ఈ అమ్మాయిని కంపైల్ చేసి ఇలా మాట్లాడిచ్చాడని వాళ్ళకి అర్థమవుతుంది. తరువాత వాళ్ళు క్లౌజ్ కోసం వెతుకుతూ ఉంటారు విడివిడిగా. క్యారలైన్, మ్యాథ్ పార్టీలో డాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసిన స్టీఫెన్ క్యారలైన్తో క్లౌజ్ గురించి చెప్పాలి అని చెప్పి తన దగ్గరికి వెళ్తాడు. క్యారలైన్తో క్లౌజ్ ఈ పార్టీలోనే ఉన్నాడు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బోనీ, డీమాను డాన్స్ చేస్తూ ఉంటారు. బోనీ డీమాన్తో నేను ఇందాక జెర్మీతో మాట్లాడడం నువ్వు విన్నావు కదా అని అంటుంది. డీమాను అవును విన్నాను అని అంటాడు. బోనీ డీమాన్తో ఈ విషయాన్ని నువ్వు ఎలీనాతో చెప్పొద్దు అని అంటుంది. అయితే డీమాన్ కూడా నేను చెప్పను అని అంటాడు. జెర్మీ కంగారుగాను బాధగానే ఉండడం స్టీఫెన్ గమనిస్తాడు. స్టీఫెన్ జెర్మీ దగ్గరికి వచ్చి ఏమైందని అడుగుతాడు. జెర్మీ స్టీఫెన్తో బోనీ ఎలీనాని కాపాడడానికి తనను తాను సాక్రిఫైస్ చేసుకుంటుంది అని చెప్తాడు. స్టీఫెన్ జెర్మీతో అసలు ఈ విషయం మాకెందుకు ముందే చెప్పలేదు అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఎలీనా దగ్గరికి వెళ్తాడు. ఎలీనాతో బోనీ గురించి చెప్తాడు. స్టీఫెన్ డీమాన్ దగ్గరికి వెళ్ళి బోనీ గురించి నీకు తెలుసా అని అడుగుతాడు. దానికి డీమాను నాకు తెలుసు అని అంటాడు. స్టీఫెన్ డీమాన్ మీద చాలా కోపంతో మరి నీకు తెలిసి కూడా మాకెందుకు చెప్పలేదు, నువ్వు ఎలీనాకి మాట ఇచ్చావు కదా సీక్రెట్స్ ఏమీ ఉండవని, మరి ఎందుకు తనకి చెప్పలేదని అడుగుతాడు. డీమాను నేను అసలు ఆ ప్రామిస్నే మర్చిపోయాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలీనా బోనీని తీసుకుని బయటికి వస్తుంది. బోనీతో నువ్వెందుకు నన్ను కాపాడడానికి నువ్వు సాక్రిఫైస్ చేసుకోవాలనుకుంటున్నావు, మనం వేరే దారిని వెతుకుదాము అని అంటుంది. బోనీ ఎలీనాతో నా దగ్గర పవర్స్ ఉన్నాయి, నా దగ్గర పవర్స్ ఉండి కూడా నేను నిన్ను కాపాడలేకపోతే నా దగ్గర పవర్స్ ఉండి కూడా వేస్ట్ అని అంటుంది. అది విన్న ఎలీనా లేదు బోనీ నువ్వు అలా చేయడానికి వీల్లేదు, నేను నిన్ను అలా చెయ్యనివ్వను అని అంటుంది. జెర్మీ దగ్గరికి క్లౌజ్ కొంతమంది స్టూడెంట్స్ని కంపైల్ చేసి పంపిస్తాడు. వాళ్ళు జెర్మీ దగ్గరికి వచ్చి జెర్మీని కొడుతూ ఉంటారు. ఈలోగా స్టీఫెన్, డీమాన్ అక్కడికి వస్తారు. జెర్మీని కాపాడతారు. బోనీ ఎలీనా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి సాల్స్మ్యాన్ వస్తాడు. జెర్మీని క్లౌజ్ పట్టుకున్నాడు కాబట్టి మనం వెళ్ళి జెర్మీని కాపాడాలి, మీరు నాతో పాటు రండి అని వాళ్ళిద్దరిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరిని తీసుకుని స్కూల్ లోపలికి వెళ్తాడు. అయితే అక్కడ ఎవరూ కనిపించరు. బోనీకి ఎలీనాకి డౌట్ వస్తుంది. సాల్స్మ్యాన్ ఎలీనాతో నేను ఈ సంగతి తర్వాత చూస్తాను, ముందు ఈ బోనీ సంగతి చూస్తాను అని అంటాడు. బోనీ ఎలీనా సాల్స్మ్యాన్ని క్లౌజ్ కంపైల్ చేసి ఇలా మాట్లాడిస్తున్నాడేమో అని అనుకుంటారు. వాళ్ళకి కొంచెం కూడా ఐడియా లేదు వాళ్ళతో మాట్లాడేది క్లౌజే అని. సాల్స్మ్యాన్ వాళ్ళతో నేను మీకు ఒక హింట్ ఇస్తాను, అదేంటంటే నేను సాల్స్మ్యాన్ని కాదు అని అంటాడు. అది విన్న ఎలీనా క్లౌజ్ అని పిలుస్తుంది. సాల్స్మ్యాన్ అవును అన్నట్లుగా నవ్వుతాడు. బోనీ క్లౌజ్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. క్లౌజ్ కింద పడిపోతూ ఉంటాడు. బోనీ ఎన్నిసార్లు తన పవర్స్ని యూజ్ చేసినా క్లౌజ్ మళ్ళీ లేస్తూనే ఉంటాడు. తరువాత బోనీ ఎలీనాతో మనం ఎక్కడి నుంచి పారిపోదాం పదా అని చెప్పి వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తారు. డీమాను వాళ్ళ దగ్గరికి వస్తాడు. బోనీ డీమాన్తో సాల్స్మ్యాన్లో క్లౌజ్ ఉన్నాడని చెప్తుంది.
అది విన్న డీమాను షాక్ అయిపోతాడు. వెంటనే ఎలీనాతో నువ్వు వెళ్ళి స్టీఫెన్తో ఈ విషయం చెప్పు అని చెప్పి ఎలీనాని అక్కడి నుంచి పంపించేస్తాడు. బోనీ డీమాన్తో తనని ఏదో మ్యాజిక్ పవర్ కాపాడుతుంది, తనని చంపాలనుకుంటున్నాడు అని చెప్తుంది. డీమాను బోనీతో నేను చెప్పినట్లు చేయమంటాడు. అయితే బోనీ కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలీనా స్టీఫెన్తో విషయం చెప్పి తనని తీసుకుని లోపలికి వస్తుంది. అయితే ఎదురుగా డీమాన్ వస్తూ ఉంటాడు. బోనీ కనిపించదు. స్టీఫెను డీమాన్ని బోనీ ఎక్కడా అని అడుగుతాడు. అయితే డీమాను బోనీ తను చేయాలనుకున్నది చేయడానికి వెళ్ళింది అని అంటాడు. స్టీఫెను డీమాన్ మీద కోప్పడతాడు. నువ్వెలా తనను పంపించావు అని చెప్పి ఎలీనా స్టీఫెను ఇద్దరూ కలిసి పరిగెత్తుకుంటూ బోనీ దగ్గరికి వెళ్తారు. బోనీ తిరిగి క్లౌజ్ దగ్గరికి వెళ్తుంది. తన పవర్స్ అన్ని క్లౌజ్ మీద యూజ్ చేస్తూ ఉంటుంది. క్లౌజు అటు ఇటు పడిపోతూ ఉంటాడు. ఈలోగా అక్కడికి ఎలీనా స్టీఫెన్ వస్తారు. వాళ్ళని చూడగానే బోనీ డోర్ క్లోజ్ చేసేస్తుంది. బోనీ తను ఎక్కువగా పవర్స్ని యూజ్ చేయడం వల్ల తన నోసు బ్లీడ్ అవుతూ ఉంటాయి. తరువాత తన కింద పడిపోయి చనిపోతుంది. క్లౌజు అక్కడ నుంచి మాయమైపోతాడు. స్టీఫెన్ ఎలీనా పరిగెత్తుకుంటూ డోర్ ఓపెన్ చేసుకుని బోనీ దగ్గరికి వస్తారు. ఎలీనా బోనీని పట్టుకుని బాగా ఏడుస్తుంది. స్టీఫెన్తో ఏదైనా చెయ్యి, నీ బ్లడ్ ఇచ్చి బోనీని కాపాడు అని అంటుంది. స్టీఫెను లేదు, బోనీ చనిపోయింది, తనకి నేను ఎలాంటి సహాయం చెయ్యలేను అని అంటాడు. ఈలోగా అక్కడికి డీమాన్ వస్తాడు. డీమాను స్టెఫెన్తో నువ్వు ఎలీనాని తీసుకుని ఇంటికి వెళ్ళిపో, నేను బోనీ సంగతి చూస్తాను అని అంటాడు. స్టెఫెను ఎలీనాని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. డీమాను బోనీని తీసుకువెళ్ళి కారులో పెడతాడు. అయితే ఈలోగా అక్కడికి జెర్మీ వస్తాడు. జెర్మీ డీమాన్తో నీ మెసేజ్ చూడగానే నేను పరిగెత్తుకుంటూ వచ్చాను, బోనీ ఎలీనా ఎలా ఉన్నారని అడుగుతాడు. డీమాను జెర్మీతో నేను చెప్పినట్లు చేయమంటాడు. తరువాత ఏం చేయాలో డీమాను జెర్మీకి చెప్తాడు. జెర్మీ సరే అని బోనీని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలీనా ఏడుస్తూ ఉంటుంది. స్టీఫెను తనని ఓదారుస్తూ ఉంటాడు. ఈలోగా డీమాన్ ఇంటికి వస్తాడు. ఎలీనా డీమాన్ దగ్గరికి వెళ్తుంది. నువ్వెందుకు ఇలా చేశావు, బోనీ నీ వల్లే చనిపోయింది, నువ్వే బోనీని క్లౌజ్ దగ్గరికి పంపించావు అని చంప మీద ఒక్కడు కొడుతుంది. నేను చెప్పేది ఒక్కసారి విను ఎలీనా అంటాడు. బోనీ చనిపోలేదు, బోనీ బ్రతికే ఉంది, బోనీ చనిపోయినట్లుగా క్లౌజ్ నమ్మాలని ఈ పని చేశాము అని అంటాడు. తరువాత డీమాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జెర్మీ బోనీని డీమాన్ చెప్పినట్లుగా మాంత్రికులు చనిపోయిన ప్లేస్కి తీసుకువెళ్తాడు. బోనీకి స్పృహ వస్తుంది. తను కళ్ళు తెరుస్తుంది. జెర్మీ బోనీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. బోనీతో నువ్వు ఇక్కడ సేఫ్గా ఉంటావని అడుగుతాడు. దానికి బోనీ నేను ఇక్కడే సేఫ్గా ఉంటాను, ఎందుకంటే క్లౌజు ఈ ప్లేస్లోకి రాలేడు అని అంటుంది. బోనీ జెర్మీతో నేను ఎలీనాతో మాట్లాడాలి, ఎలీనాకి సారీ చెప్పాలి అని అంటుంది. జెర్మీ వీడియో కాల్లో ఎలీనాని చూపిస్తాడు. బోనీ ఎలీనాకి సారీ చెప్తుంది. నీకు వివరంగా చెప్పే టైం లేదు, అందుకనే చెప్పలేదు అని అంటుంది. ఎలీనా బోనీని చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు, నువ్వు క్షేమంగా ఉన్నావు అంతే చాలు నాకు అని అంటుంది. ఎలీనా డీమాన్ దగ్గరికి వెళ్తుంది. సారీ, నేను నిన్ను కొట్టుండకూడదు అని అంటుంది. నా వల్ల ఎవరూ చనిపోవడం నాకు ఇష్టం లేదు, మనం క్లౌజ్ని చంపడానికి వేరే మార్గం ఉందేమో చూద్దాము అని అంటుంది. దానికి డీమాన్ కూడా సరే అంటాడు. తర్వాత ఎలీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలీనా ఎవ్వరికీ చెప్పకుండా ఎవ్వరికీ కనిపించకుండా కింద ఉన్న బేస్మెంట్ దగ్గరికి వెళ్తుంది. తను ఎలీజా దగ్గరికి వెళ్తుంది. ఎలీజా గుండెల్లో ఉన్న డాగర్ని బయటకు తీస్తుంది. తను పక్కనే కూర్చుని ఎలీజా ఎప్పుడు లేస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. ఎలీజా మళ్ళీ తిరిగి లేస్తాడా, ఎలీజాకి క్లౌజ్కి ఉన్న సంబంధం ఏంటి, ఎలీజా ఎందుకు క్లౌజ్ని చంపాలనుకుంటున్నాడు అన్న విషయం తెలియాలంటే నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేయాల్సిందే. చూస్తూనే ఉండండి మా ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.